సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం అని మేము ఆనాడు స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో సృష్టించబడేటువంటి సంపదని పాలకులు దోపిడీ చేయకుండా మీ చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంపదను కాపాడుతూ ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. వైద్య ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి కావలసిన విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయాన్ని కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు వెంటనే ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి ఇంకా కొన్ని కార్యక్రమాలు, వాటికి సంబంధించి కూడా కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం కోసం మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని కూడా అమలు చేసే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అవి రాకుండా ఉంటే బాగుండని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీ కోరికలు నెరవేరవు, ఇక్కడ తప్పనిసరిగా చేస్తాం మేము.